వేదికను అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 7 నెలల కాలంలో గతంలో జగన్ రెడ్డి పరిపాలనలో వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అధఃపాతాళానికి పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం ఒక 7 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా చక్కగా వాళ్ళు సమీకరణలు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాడు ఒక్కసారి మనం చూసామంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం రోడ్లకు, గుంటలకు మట్టి తోలని పరిస్థితిలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఈ రోజున ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడంతా కూడా గుంతలను పూర్తి తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా వేసి ప్రజలకు అందుబాటులోకి తెలుగుదేశం పార్టీ తీసుకొని రావటం జరిగింది. ముఖ్యంగా ఆనాడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది 56% ఉన్నటువంటి ఈ బీసీ జనాభా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఆ రోజున బీసీలందరూ కూడా ఏమారిపోయి వాళ్ళ ద్వారా జగన్ రెడ్డి ద్వారా 5 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున 7 నెలల కాలంలోనే ఏదైతే మేనిఫెస్టోలో బీసీల కోసం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారో ఈరోజు 39,000 కోట్లు బీసీల యొక్క సంక్షేమానికి కేటాయించడం జరిగింది. మరి అంతేకాకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఆదరణ పథకాన్ని పెట్టి, అలాగే రుణాలను పెట్టి బీసీల ఆర్థిక అభివృద్ధిని పెంచేందుకోసం తెలుగుదేశం పార్టీ ఏదైతే పనిచేసిందో మరి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 896 కోట్ల రూపాయలని బీసీల అభివృద్ధి కోసం బీసీ కార్పొరేషన్కి ఈరోజు కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా మన చిత్తూరు నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారి యొక్క కృషి వల్ల 8.5 కోట్ల రూపాయలని బీసీ కార్పొరేషన్కు చేరడం కూడా జరిగింది. ఈ రోజున ప్రభుత్వం కూడా నిన్నటి నుండే బీసీల నుండి అప్లికేషన్స్ కూడా ఆహ్వానించింది. మరి ఎవరైతే ఆర్థిక సహాయం కావాలనో వాళ్ళందరూ కూడా వారి వారి సచివాలయాల్లో వాళ్ళందరూ కూడా రుణాల కోసం మంజూరు చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి అంతేకాకుండా మరి బీసీలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికోసం బీసీలకు విద్య, ఉపాధి కల్పించే విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలని తీసుకొని వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వానికి నవ్యాంధ్ర నిర్మాత మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన చిత్తూరు శాసనసభ్యులు, చిత్తూరు ప్రజల ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ గురజాల జగన్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమానికి ఎటువంటి అవకాశాలు కల్పించకుండా బీసీ కార్పొరేషన్ నిర్వర్తించడం చేసిన గత ప్రభుత్వము, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఈ 6 నెలల్లోనే అటు బీసీ సంక్షేమానికి పెద్ద స్థాయిలో 39,000 కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడాన్ని పూర్తిగా యావత్ బీసీ సమాజం కూడా కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా చిత్తూరుకు తీసుకుంటే కూడా అనేక కోట్ల రూపాయలు కూడా ఈరోజు బీసీలో సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి వారు తీసుకున్న నిర్ణయానికి కూడా మేము చిత్తూరు శాసనసభ్యుల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వము అనేక కుల సంఘాలతో సంబంధించిన సుమారు 56 కూటమిల ద్వారాగా నామినేటెడ్ పోస్టులు ఏర్పాటు చేసినా ఎటువంటి నిధులు విధులు లేకుండా వాళ్ళకి చివరికి వాళ్ళ కుర్చీలు లేని పరిస్థితులు కూడా వారు ఆ బాధ్యతలు ఎందుకు తీసుకున్నామని చెప్పేసి బీసీలు చాలా బాధపడిన సందర్భాలు. కానీ నేడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అటు ప్రభుత్వం తీసుకోవచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టీటీడీ యువగా శ్యామలరావు గారిని తీసుకొచ్చి ఆయన ఒక బీసీలకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సీఎస్గా కూడా ఒక బీసీలకు సంబంధించిన వ్యక్తిని నియమించడం జరిగింది. అదేవిధంగా మొన్నటి వరకు రాష్ట్ర ప్రధాన బాధ్యతలు, పోలీస్ బాధ్యతలు తీసుకున్న
తిరుమల రావు గారు ఒక బీసీ వ్యక్తి. అటుంటే బీసీలకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా గుర్తింపు తీసుకుని వస్తున్నది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ రోజు బీసీలు పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాలకు తీసుకురావడంతో మేము ఈ రోజు మన చిత్తూరు శాసనసభ వారి ధన్యవాదాలు తెలిసిన భారత్ మాతాకి జై. గత 2014 నుంచి 19 వరకు ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా ఒక బీసీ కులానికి చెందిన సుధాకర్ యాదవ్ని నియమించింది. అదేవిధంగా తుడా చైర్మన్గా ఒక బీసీ కులస్తులైనటువంటి నరసింహ యాదవ్ని, ఏపీఐఏఎస్ చైర్మన్గా ఒక కృష్ణయ్య అని రిటైర్ ఐఏఎస్ని నియమించింది. ఈ సైకో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ 3 స్థానాలను ఒకరు కరుణాకర్ రెడ్డి, ఇంకొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకొకరు రోజారెడ్డి అంటే ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళ కులాలని నియమించింది. ఆ రోజే మా బీసీలో మనసు ఎంతో గాయపడింది. ఇదంతా మా బీసీలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు దానికి లెక్క ప్రతీకారం తీసుకుంటారు. అది 2024లో బీసీలు ఏకతాటిగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే బీసీలు అణగదొక్కుతారనే ఉద్దేశంతో ఆ రోజు బంద పెట్టడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే బీసీలో ఏ పక్క ఉంటారో ఆ పక్క ఎప్పుడు ప్రభుత్వాలు గెలుస్తూ ఉన్నది. తెలుగుదేశం పార్టీకి పుట్టినటువంటి బీసీల పార్టీ. అందువల్ల ఈరోజు వచ్చిన 6 నెలల్లోనే బీసీలకి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే మన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు పెట్టి బీసీలకి ఇంతకుముందు ఆదరణ అనేది దీంతో లోన్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఒక జాతర మారి రోజుకి ఒక 100 మంది బీసీలు వచ్చి అప్లికేషన్లు ఇచ్చి వాళ్ళు బీసీల ద్వారా లబ్ధి పొందేదానికి ఎమ్మెల్యేకి మేము బీసీల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎన్నో సందర్భాల్లో చూసిన ఎమ్మెల్యే గారిని ఏ అవకాశం వచ్చినా బీసీలకు చేయాలని ఆయన మంచి హృదయంతో మా బీసీలు కాలమంతా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క బీసీ సంక్షేమాన్ని ఆయన తప్పకుండా బీసీలకు చేస్తారనే ఉద్దేశంతో ఆయన మా నిండు మనసుకి మేము నమస్కరించి జోడించి నమస్కరిస్తున్నాము. పోతే ఆయన నీడలో మా బీసీలు ఒక 30 ఏండ్లు ఉంటే అగ్రవర్ణాల్లో సమానంగా మా బీసీలు ఎదుగుతారనే సందర్భంలో తెలియజేసుకుంటూ ఆయనకి ప్రతి పాదవందనం చేస్తూ నమస్కరించుకుంటున్నాం. అప్పట్లో ఈ సైకో ప్రభుత్వం సుమారు 250 రూపాయలు పెంచి ఈ పెన్షన్లు అదే గొప్పగా పండగలు చేసుకుంటా ఉన్నారు. ఇన్ని కోట్ల ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్లస్ అదేవిధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి కళ్ళు కన్నట్టు కనిపిస్తూ ఉంది. దీన్ని చూసి ఓరవలేని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు సూపర్ 6 ఇస్తామన్నారు, అది ఇస్తామన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నారా చంద్రబాబు అమలు పరుస్తారు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఈ సంవత్సరంలో అవన్నీ పూర్తి చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రజల్లోకి మన కార్యకర్తలు కానీ మన పార్టీ వాళ్ళు దీన్ని విరివిగా తీసుకుని పోవాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా చిత్తూరు జలదాత మన గురజాల్లో జగన్మోహన్ గారు ఆయనకి దేవుడు కూడా అనుకూలంగా కలిసి వస్తున్నాడు. ఎందుకంటే సుమారు 40 బోర్లు వేస్తే రాయలసీమలో చరిత్రలోనే లేదు. వేసిన ప్రతి బోరు సూపర్ సక్సెస్ అయ్యి 2 ఇంచులు 3 ఇంచులు నీళ్లు వస్తుంది. ఆయన అభివృద్ధికి అది కూడా తోడయ్యి ఆ జలం కూడా మన కాళ్ళు తడిపి ఈ సందర్భంగా ఆయనకి జలదాత అని బిరుదు ప్రదానం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బీసీలకు సంక్షేమ పథకాలను అందించినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 6 నెలల్లో 150 పైగా విజయాలు సాధించడం జరిగింది. గత ప్రభుత్వంలో పెన్షన్ సొమ్ము ఏడాదికి ₹200 పెంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయల నుంచి సుమారు 4000 రూపాయలు పెంచడం మన ముఖ్యమంత్రి గారి గౌరవధనము. అదేవిధంగా అభివృద్ధి పనుల్లో స్పష్టత కనిపిస్తుంది. గత 5 ఏళ్ళలో ఎక్కడ రోడ్లు కాలువలు వేయడం కనిపించడం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గుంతలు అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అభివృద్ధి పనులు పూర్తి చేయడం కాకుండా ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. బీసీ సంక్షేమానికి పెద్దపీట. ఏపీ వార్షిక బడ్జెట్ బీసీ సంక్షేమానికి ₹39,000 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో బీసీ అధికార ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకు నిదర్శనం కేవలం 6 నెలల్లోనే బీసీ కార్పొరేషన్లకు ₹896
.79 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి